ఒంటిమిట్ట మండల పరిధిలోని ఒంటిమిట్ట, పెన్నపేరూరు గ్రామాల్లో ఇదివరకే అసైన్మెంట్ కమిటీలో దాదాపు 100 మందికి పైగా పట్టాలు ఇచ్చారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. వారు ఒంటిమిట్ట మండలం టీడీపీ అధ్యక్షులు గజ్జల నరసింహారెడ్డి, ఒంటిమిట్ట మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి బొబ్బిలి రాయుడు, క్లస్టర్ ఇన్ఛార్జు క్లాస్ 1 కాంట్రాక్టర్ ఎస్వి రమణ, సిపిఐ నేత కట్టా యానాదయ్య ఆధ్వర్యంలో సోమవారం ఒంటిమిట్ట తహసీల్దార్ కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ తహసీల్దార్ కార్యాలయం వద్ద నినాదాలు చేశారు. వారు మాట్లాడుతూ ఆన్లైన్లో తమ పేర్లతో భూములు ఉన్నాయని, తాము పాసు పుస్తకాలు కూడా పొందామని, ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా కూడా తమకు వస్తూ ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఇప్పటి వరకు సబ్ డివిజన్ కాలేదని అన్నారు. ఎన్నోసార్లు రెవెన్యూ అధికారులకు మరియు రెవెన్యూ మంత్రులకు విన్నవించుకున్నామని ఏమాత్రం ఫలితం కనిపించకపోవడంతో తహసీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం నిరసన వ్యక్తం చేశామని అన్నారు. ఒంటిమిట్ట తహసీల్దార్ అందుబాటులో లేకపోవడంతో డిప్యూటీ తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. డిప్యూటీ తహసీల్దార్ మాట్లాడుతూ ప్రస్తుతం వారం రోజుల నుండి సర్వే కొనసాగుతూ ఉందని, అధికారులకు సమగ్ర నివేదిక అందిస్తామని, అందరికీ న్యాయం జరిగిస్తామని హామీ ఇచ్చారు. ఏమని అడుగుతున్నామంటే అధికారులు వాళ్ళు దోచుకున్న భూములు రవిడీయంగా ఆక్రమించుకున్న వాటిని తొలగించి ఎంఆర్ఓ గారు సిబ్బంది అంతా కలిసి ఆర్టీఓ జేసీ గారు అందరూ కలిసి ఆ భూములు న్యాయం చేయాలనే ఉద్దేశం తప్పక వేరే రాజకీయ కోసం కానీ వేరే సమస్యల కోసం కాదు. కాబట్టి మీరందరూ కూడా ఎంఆర్ఓ గారు వస్తున్నారని చెప్పేసి ఇక్కడ విలేకరులు అందరూ ఫోన్ చేసినారు, నాయకులు చేసినారు. వచ్చానంటారా, వచ్చిందాకా ఉండండి, రాకపోతే అక్కడనే ఎదురుగా రోడ్డు ఉంది, బస్సులు లారీలు జీపులు అన్ని కూడా మొత్తం నిలబెడతాం. మన సమస్య పరిష్కారం అయిపోయినాక మనం వదిలే ప్రసక్తి లేదు. కేసులు పెట్టాలి, సమస్యలు పెట్టా, పేదోళ్లకు న్యాయం జరిగినంత వరకు మేము పోరాటం చేస్తామని చెప్పేసి ప్రజల పక్కన గట్టిగా నిలబడుతున్నాం. కాబట్టి మీరందరూ కూడా నాయకులు అక్కడ చెట్టు కింద వద్దు. మీరు ఎవరి కోసం వచ్చినారు? పేదోళ్ళ కోసం వచ్చినారు. కాబట్టి మన మహిళల చదువు ఆందోళన ఇంత అన్నం లేకుండా న్యాయం చేయండి. ఖచ్చితంగా మీ సమస్యను పరిష్కారం చేసే మార్గమే చేస్తాము. వీళ్ళకు కూడా మన మీ నాయకులు పెద్దవాళ్ళకు కూడా చెప్పినాం. మీ నాయకులకు కంపల్సరీ ఎన్క్రోచ్మెంట్ అన్యాయంగా ఏదైనా జరుగుతుంది కదా, అక్కడ అన్యాయం అంతా మొత్తం అంతా తొలగించేటట్టు చేస్తాం. ఎన్క్రోచ్మెంట్ అంతా తొలగించే మార్గమే చేస్తాం. వారంలో సర్వే అయిపోతుంది. సర్వే తదుపరి చర్య అదే. మన వాళ్ళందరికీ, మీకు వచ్చిన వాళ్ళందరికీ, ఆన్లైన్ లో ఉండే వాళ్ళకు, రైతు భరోసా పడే వాళ్ళకు చేస్తారు. లేని వాళ్ళకు మొత్తం వైసీపీ వాళ్ళు ఆక్రమణ చేసినవన్నీ మన వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని ప్రభుత్వము చేసి మీకు అందరికీ న్యాయం జరిగేదని చేస్తారు. మీకు ఉందమ్మా, నేను చెప్పేది మీకోసం అది వచ్చిందే. ముందు అందరినీ వాళ్ళు వైసీపీ వాళ్ళు చేసేటువంటి ఆక్రమణలన్నీ ఇలా హ్యాండ్ ఓవర్ చేసుకొని మీకు వచ్చిన వాళ్ళకు రాని వాళ్ళకు ఇద్దరికి
మేడం ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తుంది, వారం రోజుల లోపల సర్వే అయిపోతానే మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఓకేనా? ఓకే.